మనం మంచి మిర్చి తెచ్చుకున్నామండి, ఎర్రటి మిర్చి మంచి ఘాటుగా ఉంటాయన్నమాట. ఇవి ముందుగా వీటిని ఏం చేసామంటే ఎండబెట్టేసాము, తొడుములని పైన కట్ చేసేసామండి, ఇలాగా గుడ్డ పెట్టి తుడిచేసాం దుమ్ము కూడా నీట్గానా. ఇప్పుడు అర కేజీ కూర కారానికి గాను ఒక 300 గ్రాముల వరకు మిర్చి తీసుకోవాలండి. మీకు కొలతలతో సహా పక్కా కొలతలతో చూపిస్తాను అన్నీను. 150 గ్రాముల వరకు ధనియాలు తీసుకోవాలండి, ఒక 20 గ్రాముల వరకు జీలకర్ర తీసుకోవాలండి, మెంతులు ఒక 20 గ్రాములు తీసుకోవాలండి, ఆవాలు ఒక 20 గ్రాములు తీసుకోవాలి, ఒక 50 గ్రాములు వేస్తున్నానండి పసుపు, కల్లుప్పు అండి ఒక 50 గ్రాములు వేసుకుంటున్నాను. ముందుగా ఎండుమిర్చి వేపేసుకుందామండి. ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర ఈ 4 కూడా ఒకటేసారి వేపుకొని లైట్గా తక్కువ మంట మీద కొంచెం వేపుకుందామండి. ఆవాలు అవి కూడా అలా చిట్టపిట్టలాడుతున్నాయి చూసారా, అట్లా ఒక్క రవ్వ అలా వేపుకుంటే సరిపోద్ది 30 సెకండ్ల పాటు. ఉప్పు కూడా కొంచెం వేపేసుకొని ఇది కూడా కలిపేసుకుందాం. దాంట్లో మన కారం అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి చేసుకుంటాం కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలండి. మిల్లిగాడు కొనుక్కున్న కారం అయితే కనుక వేయించడండి, మామూలుగా ఎండబెట్టేసి ఈ దినుసులతోటి దంచేస్తారు వాళ్ళు. పసుపు అండి ఒక 50 గ్రాములు తీసుకున్నాం కదా, అది డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు. చక్కటి కూర కారం రెడీ అయిపోయిందండి. చక్కగా కూరలో ఏ కూరలో అయినా సరే ఈ కారం వేసుకొని వండుకొని తింటే అసలు సూపర్ రుచి వచ్చేద్దండి, అద్భుతమైన రుచి వచ్చేద్దండి. గుమగుమలు ఆడిపోతున్నాయండి. అన్ని కూడా చక్కగా దోరగా వేయించి చేసాం కదా, కారం సూపర్గా ఉందండి.